నమస్తే. అసమర్థుడు. మనమిప్పుడు అతి హీనమైన అసమర్థుల గురించి తెలుసుకుందాం. జయసింహుడు. ఈ ద్రోహి మహమ్మద్ ఘోరీకి సహకరించి ఉండకపోయి ఉంటే ఢిల్లీ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయి బందీ అయ్యేవాడు కాదు. ఈ భరతఖండంలో ఓ మత పాలనకు పునాది పడేది కాదేమో. ఇతని విలాపం. అయ్యయ్యో! నా ఆవేదనకు అంతేది. అసూయతో, ఈర్ష్య, ద్వేషాలతో మతిని మరచి, హితవు మరచి, పరమతపు పాలనా సౌలభ్యానికి బాటలు వేసి, హిందుత్వ సార్వభౌమ బావుట పృథ్వీరాజ్ చౌహాన్ను బందీ చేయించి, హిందుత్వ విలాపానికి పునాదులు వేసి, మతమూడులు చంపిన కళేబరాల కుంభవృష్టిని చూసి తప్పును తలచి తలచి, ముందు చూపు లేని నా మూర్ఖత్వానికి వగచి వగచి, విలవిలా విలపించి, ఆర్పలేని అశ్రుధారణై విలపిస్తున్నా, మాకు సహకరించిన ద్రోహివి మాకు ద్రోహం చేయవని నమ్మకం ఏంటని కడకు కర్కశమూకల ముష్టిఘాతాల బంతులాటలో ముగిశాని, నా ఆస్తికలను భరతభూమి అసహ్యించుకున్న తొలి అసమర్థుణ్ణి జయసింహుణ్ణి. ఇంకో అసమర్థుడు నల్లమల్లారెడ్డి. ఆఖరిలో ఈతని ఆవేదన. భరతమాత దాస్య విముక్తి కోసం, భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం బ్రిటిషర్స్ను ఎదిరించి మీరు పీల్చి వదిలే ఉచ్ఛ్వాస నిశ్వాసలు కాదురా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలంటూ, ఆపడానికి విప్లవం కాదిది మొదలైన పోరాటం, మీరు ఆర్పడానికి నీ దీపాన్ని కాదు యజ్ఞాన్ని అంటూ, ఎరుపెక్కిన వదన వీచికలు విహంగాలై ఆర్తుల ఆర్తనాదమై వారి దుశ్చర్య పరాకాష్ఠకు చరమగీతం పాడి పరవారి పాలనా చీకటిని పారద్రోళాలనే స్వతంత్ర సమర కిరీటాన్ని ప్రతి భారతీయుని తలపైన మోపి రిక్త హస్తాలతో వేడుకుంటున్నానంటూ ఉరి ఊయల ఊగుతూ విప్లవాగ్నికి ఊపిరి పోసిన తొలి స్వతంత్ర సమర యోధుని, అల్లూరి స్ఫూర్తిని, ఉయ్యాలవాడ నారసింహుని, మట్టుబెట్ట మార్గం చూపిన దయాహీనుణ్ణి, ఎంత దహించిన దహనం కాని జీవాత్మని, మరణం కూడా అసహ్యించుకునే మాలిన్యాన్ని, నరసింహుని అన్నను నల్లమల్లారెడ్డిని. నా విలాపానికి అంతేది. ఓ యువకుడి ఆవేదన. అన్నీ ఉన్న అల్లుడి నోటిలో రోతపూత అన్నట్లు, తినలేడన్నట్లు నేటి తరం పదవీ వ్యామోహ దాహార్తుల చెడుగుడు ఆటలో భాగమై, కుల మత వర్గ అభిమానాలతో రెచ్చగొట్టే రొచ్చలకు పొంగి, కానుకల కహానీలకు కుంగి, దారుణి వాహినులకు కృంగి, సొంత నిర్ణయాధికారాలకు తిలోదకాలిచ్చి, నన్ను నేను తెలుసుకోక బలి పశువునై ఉచ్చుల చిచ్చులకు చచ్చి నష్టపరిహారంతో ముగుస్తున్న విజ్ఞాన బానిసను. నన్ను చూసే ఆశయం నవ్వుతుంది. అంత ఆశావహులేనని ముగింపే కొనసాగింపు అనుకున్న అజ్ఞాన బానిసను. అంత అసమర్థతే నేటికి విడదీస్తూ విడిపోతూ, అంత అసమర్థతే నిలబెట్టడం కోసం పడగొట్టడం, పడగొట్టడం కోసం నిలబెట్టడం, అంత నాటకం. పావులమయ్య సమర్థ జనాల తీర్పేంటని నిరీక్షిస్తున్న జవాబు కోసం. నమస్తే.